లభించడం దుర్లభము అని అంటారు. సులభము దుర్లభము అని కదా రెండు పదాలు. సులభము అంటే మనం అనుకోగానే లభించేది, దానికి సులభమైనది అంట. దుర్లభం అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత కృషి చేసినా ఏది లభించదో దాన్ని దుర్లభం అంటారు. కానీ ఈ మానవ జన్మ దుర్లభమైనది, మనందరికీ తెలుసు, క్షణభంగురమైనది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఏమంటారు, మానవుడి బ్రతుకు నీటి బుడగ లాంటిది అని అంటారు. బుడగ కనపడుతుంది, కానీ అది ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. మన జీవితాలు కూడా అలాంటివి. కానీ ఈ కలియుగంలో ఈ క్షణభంగురమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మానవ జన్మ అంటే మానవ శరీరాన్ని కలిగిన జీవుడు భగవంతుని పొందడం ఎలా అంటే మనకి శాస్త్రాలు ఒక మాట చెబుతున్నాయి. కృత, త్రేత, ద్వాపర, కలి అని కదా 4 యుగాలు. కృతయుగంలో భగవంతుని పొందాలి అంటే యజ్ఞము చెయ్యవలెను. త్రేతాయుగంలో భగవంతుని పొందాలంటే తపస్సు చెయ్యవలెను. ద్వాపర యుగంలో భగవంతుని చెందాలంటే ఏదో క్రతువులు ఏవో చెయ్యాలి. మరి కలియుగంలో ఏం చేస్తే మనం భగవంతుని పొందగలుగుతాం? ధర్మం కృతయుగంలో 4 పాదముల మీద ఉంటుంది. ధర్మాన్ని ఒక గోవుగా చెప్తారు మనకి. ధర్మం అంటే ఒక గోవు రూపంలో ఉంటుంది అని, అది 4 పాదములు కలిగి ఉంటుంది అని. కృతయుగంలో ఆ ధర్మం 4 పాదాల మీద సంచరిస్తుంది. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి ఒక పాదం కాస్త కుంటిదైపోతుంది, అంటే 3 పాదాల మీద సంచరిస్తుంది ధర్మం. అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 పాదాలు పనిచేయు, 2 పాదాల మీదనే ధర్మం పనిచేస్తుంది. కలియుగానికి వచ్చేటప్పటికి 3 పాదాలు పనిచేయదు, కుంటి ఒక్క కాలి మీదనే ధర్మం పనిచేస్తుంది. కారణం కలియుగంలో కలి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని స్థితిలో ఉంటారు. దీనికి ముందున్న యుగానికి పేరేంటి? ఈ కలియుగానికి ముందు యుగానికి పేరేంటి? ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలోనే కదా పాండవులకి కౌరవులకి యుద్ధం ఏర్పడింది. ద్వాపర యుగంలోనే కదా వాళ్ళిద్దరు దాయాదులుగా ఆస్తుల కోసం, అధికారం కోసం కొట్లాడుకున్నారు. ద్వాపర యుగంలోనే కదా ఒక స్త్రీ తనని చూసి నవ్వినదని దుర్యోధనుడు కక్ష కట్టి ఆ ద్రౌపదిని నిండు సభలో అవమానించాలనుకున్నాడు. అలా అవమానించినప్పుడు ద్రౌపది తాను ఆ సభలో పడిన అవమానానికి ప్రతీకగా దానికి తగినట్టుగానే మనకి భారత యుద్ధం ఏర్పడింది. జూదంలో ఓడిపోయినటువంటి పాండవులు వనవాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తమ రాజ్య భాగాన్ని ఇవ్వమని అడిగినప్పుడు సూది మొనమోపితే ఉండే స్థానం కూడా నేను ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు. సూది మొన ఎంత ఉంటుంది? సూది కాదు, సూది మొన. అది నేల మీద పడితే ఎంత ఉంటుంది? అంత కూడా నేను జాగా ఇవ్వను పొమ్మన్నాడు పాండవులకి. ఏం చేసుకుంటారో చేసుకోండి, యుద్ధం అనివార్యమైతే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు దుర్యోధనుడు కౌరవులంతా కూడా. సరే ఏం చేస్తాం, యుద్ధం అనివార్యం అన్నారు కదా అని 11 అక్షౌహిణుల సైన్యం కౌరవులది, 7 అక్షౌహిణుల సైన్యం పాండవులది. మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం. అంటే దాంట్లో గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఒంటెలు, రకరకాల మామూలుగా మన ఇప్పుడు మిలిటరీ ఉండేట్టుగా వాళ్ళకి ఏమి ఉండవు. కాలినడకన వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేల మీద యుద్ధం చేసేవాళ్ళు. ఇలా వీళ్ళంతా కలిసి 18 అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్రంలో ఎదురుపడితే అర్జునుడు అడిగాడు, ఏమయ్యా వీళ్ళందరినీ చంపి నేను ఏం చెయ్యాలయ్యా? చంపి ఆ రక్తపు కూడు నేను తినాలా? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. ఏమయ్యా వీళ్ళందరినీ చంపి దాన్ని నేను ఏం పొందుతానయ్యా? ఇది హత్య అవుతుందయ్యా. వాళ్ళందరినీ చంపడం వల్ల నాకు ఒరిగేదేంటి? దానివల్ల ఏమవుతుందో తెలుసునా కృష్ణ?
యుద్ధంలో ఎవరు పాల్గొంటారు? ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళు పాల్గొంటారు. వీళ్ళంతా మరణిస్తే వాళ్ళంతా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు ఏమైపోతారు? వాళ్ళంతా పాపం భర్తలు లేని వాళ్ళు అవుతారా లేదా? వాళ్ళకి ఎవరితో తిరుగుతారో తెలియదయ్యా. వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఆ వర్ణ సంకరం ఏర్పడి అలా కలిగిన సంతానం పెట్టి ఆ పితృలోకాల్లో వాళ్ళకు చెందాల్సినటువంటి పిండాలు పెట్టినా అవి కూడా లుప్త క్రియోదకా. ఆ పిండాలు కూడా పనిచేయవయ్యా, ఎందుకంటే వాడు వర్ణ సంకరం చేత కలిగిన సంతానం కనుక. కృష్ణ, ఈ యుద్ధం వల్ల ఇంత అనర్థం జరుగుతుందయ్యా. ఇలాంటి యుద్ధాన్ని నన్ను చెయ్యమని అడుగుతున్నావే, ధర్మం తెలిసిన వాడివి కదా, నువ్వు నన్ను అధర్మం చేయమంటున్నావేంటి అని అడిగాట అర్జునుడు. ధర్మాధర్మ విచక్షణ లేని అర్జునుడు కృష్ణుడి ధర్మం ఏంటో చెప్పమని అడిగాడు. కృష్ణం ధర్మం సనాతనం అని అంటారు. కృష్ణుడు ఎవరో కాదయ్యా, ధర్మమే స్వరూపముగా కలిగిన వాడు. అర్జునుడిని ధర్మం ఏంటి? క్షత్రియుడు శత్రువుని ఎదిరించాలి, యుద్ధంలో పోరాడాలి, విజయము వీర స్వర్గము అన్నట్టుగా ఉండాలా వద్దా? కానీ తానేమనుకున్నాడు? తాను చేసేది అధర్మం అనుకున్నాడు. తాను చేయాల్సిన ధర్మం మరిచిపోయాడు. తాను యుద్ధం చేయడం ధర్మమైతే ఆ యుద్ధం చేయడం అధర్మం అనుకుని, కృష్ణ ధర్మాధర్మాలు తెలియని స్థితిలో ఉన్నానయ్యా, నాకు ఆ ధర్మం ఏదో చెప్పమని అడిగాడు. 18 అధ్యాయాల గీతను ఉపదేశం చేయాల్సి వచ్చింది కృష్ణుడికి. ఏది ధర్మమో నువ్వనుకుంటున్నది ధర్మం కాదయ్యా, నువ్వు ఏం చెయ్యాలని ఇక్కడికి చేరుకున్నావో అదే నీకు ధర్మం కనుక నువ్వు చేయాల్సింది ఏంటి? యుద్ధం చెయ్యాలి, దుర్మార్గులైన వాళ్ళని, అధర్మపరులైనటువంటి వాళ్ళని, శత్రువులను నశింప చెయ్యాలి, ధర్మాన్ని స్థాపన చెయ్యాలి. కానీ వీళ్ళని చంపడం అధర్మం అనుకుంటున్నావు, కానీ వాళ్ళని చంపడం ద్వారా ధర్మాన్ని స్థాపన చేయడమే నిజమైన ధర్మం సుమా అని కృష్ణుడు ఎప్పుడు చెప్పాల్సి వచ్చింది? ఈ కలియుగానికి ముందున్న ద్వాపర యుగంలో. అంటే సుమారు 6000 సంవత్సరాలకి పూర్వం ఆ ద్వాపర యుగం గడిచిపోయి కలియుగం ఆరంభమై మనము 6000 సంవత్సరాలు గడిచి మనం ఉన్న కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో అర్జునుడికే ధర్మమేదో అధర్మమేదో తెలియని స్థితిలో ఉంటే, ఎప్పుడు కృష్ణుడు తోడుండే అర్జునుడికి మనకేం తెలుసు ధర్మాధర్మాలేమో. మనం ఏం చేస్తే అదే ధర్మం అనుకుంటాం, మనం ఏది పలికితే అదే సత్యం అనుకుంటాం, మనం ఏది చేస్తే అదే నిజం అనుకుంటాం. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని స్థితిలో ఉండే మనకి ఉత్తమమైన మానవ జన్మ లభించినా మనం చేరాల్సినటువంటి ఉత్తమ లోకాలను చేరగలుగుతామా? భగవంతుడిని చేరగలుగుతామా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో పూర్వజన్మ సుకృతం చేత చేయగా 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 పుణ్యం, ఏదో మన అదృష్టం బాగుండి మానవ జన్మను పొందాం. ఏం లాభం? ఈ కలియుగంలో మానవ జన్మ పొందిన ప్రయోజనం ఏమన్నా ఉందా? మనిషిలాగా బ్రతుకుతున్నారా? ఏది ధర్మం ఏది అధర్మం తెలిసే బ్రతుకుతున్నామా? మరి ఉత్తమమైన మానవ జన్మ పొందినా కూడా ప్రయోజనం లేకపోతే ఇక కలియుగంలో మనం భగవంతుని చేరేదెలా? మన అసక్తతను తెలిసి, మన చాతకానితనం తెలిసి భగవంతుడు కృతయుగంలో నన్ను పొందాలంటే యజ్ఞం చెయ్యవయ్యా, త్రేతాయుగంలో నన్ను పొందాలంటే తపస్సు చెయ్యవయ్యా, ద్వాపర యుగంలో నన్ను పొందాలంటే ఏవైనా క్రతువులు చేయవయ్యా, కలియుగంలో నన్ను పొందాలంటే కేవలం నా నామస్మరణ చెయ్యి చాలు. ఇదే నీకు ఉత్తమ లోకాలను కలిగిస్తుంది. కలౌ హరినామస్మరణం అని అంటుంది మనకి శాస్త్రం. భగవంతుని నామం పలికితే చాలు మనం భగవంతుని పొందగలుగుతామట. ధర్మం ఒక పాదం మీద సంచరించే కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు పని చేయవు, తపస్సులు పని చేయవు, కేవలం భగవన్ నామమే పని చేస్తుంది. ఆ నామస్మరణనే మనం ఉత్తమ లోకాలకి చేరుస్తుంది. భగవంతుడు గొప్పవాడా? ఆయన నామం గొప్పదా? ఎందుకు? భగవంతుడు ఎక్కడ ఉంటాడో మనకి తెలియదు, కానీ ఉంటే ఉంటాడేమో. ఆలయంలో ఉన్నాడు, మన ఇల్లు ఎక్కడుంది? మన అక్కడ ఆ వీధిలోనే ఈ వీధిలో మన ఇల్లు. ఆయన ఉన్నదేమో ఆలయంలో.
మనకి దూరంగా ఉన్నాడా లేదా? మరి ఆ రామనామము ఎప్పుడు మన హృదయంలో, మన బుద్ధిలో, మన నాలుక మీద రామనామం నడుస్తూనే ఉంటుందా లేదా? అంటే మనం పలికితే. కనుక మనకి దగ్గరగా ఉండేది ఆయన నామమా? ఎక్కడో దూరంగా ఎల్లయ్య గారు ఉన్నారు, ఆయన పిలవాలంటే దేంతో పిలవాలి? ఓ ఎల్లయ్య అంటే కదా వచ్చేవాడు. ఆ పిలుపు మనకి దగ్గరగా ఉంది. వ్యక్తి ఎక్కడో దూరంగా ఉన్నా మనం పిలిచిన పిలుపుకు అక్కడెక్కడో ఉండేటువంటి ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చినట్టుగా భగవంతుడి నామము మనకి దగ్గరగా ఉంటుంది. ఆ నామమే భగవంతుడి దగ్గరికి మనని చేరుస్తుంది. ఆ నామానికి ఉండే గొప్పతనం ఎంత అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు ఆమె ఆ వస్త్రాలను తొలగించడానికి చేసేటువంటి ఆ అకృత్యం సమయంలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మహామహులే. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, మళ్ళీ కౌరవులు, ధృతరాష్ట్రుడు, వీళ్ళే కాదయ్య పాండవులు కూడా సభలో ఉన్నారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఒక్కొక్కళ్ళు మొత్తం లోకాలన్నీ జయించగలిగే బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. ఎవరు తక్కువ? భీముడు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. ఎన్ని ఏనుగులు? ఒకేనిగే మా ఊళ్ళోకి వచ్చిందంటే అక్కడికి మొత్తం అంతా పారిపోతారు. అలాంటి 10,000 ఏనుగులు. ఆ 10,000 ఏనుగుల బలం ఒక చోటికి చేరితే ఎంత బలం కలిగి ఉంటుందో అంత బలం కలిగిన వాడు ఆయన భీముడు. అర్జునుడు సవ్యసాచి, 2 చేతులతో బాణాలు వదలగలడు. ఎడమ చేత్తో, కుడి చేత్తో ఎటంటే అటు బాణాలని సంధించగలడు, ప్రయోగించగలడు. అర్జునునికి విజయుడనే పేరు. నకుల సహదేవుడు యుద్ధంలో గొప్పవాడే. ధర్మరాజు ధర్మంలోనూ యుద్ధంలోనూ గొప్పవాడే. మరి ఇంత గొప్పవాళ్ళైనా కూడా అక్కడ జరిగినటువంటి జూదంలో ఓడి కట్టుబడి మారు మాట్లాడకుండా తలలు వంచుకొని కూర్చుంటే తమ కులస్త్రీ అయినటువంటి ద్రౌపదిని ఆ సభలో అవమానపరుస్తుంటే ఏమీ చెయ్యడం చాత కాక కూర్చున్నటువంటి భర్తల ఎదురుగా ద్రౌపది వీళ్ళెవరూ తన్ని రక్షించరు కనుక గోవింద అని ఎక్కడో ద్వాపరలో ఉన్నటువంటి కృష్ణుని ప్రార్థన చేసింది. అయ్యా నన్ను రక్షించవయ్యా. ఎక్కడున్నాడు ఆయన? పాండవుల కౌరవ సభ ఎక్కడుంది? హస్తినాపురము అని దానికి పేరు. అది ఇప్పుడు మనం చెప్పే మన రాజధాని ఢిల్లీ. అక్కడెక్కడో గుజరాత్కు అక్కడెక్కడో ఆ సముద్రంలో, అరేబియా సముద్రంలో ద్వాపర నగరం నిర్మాణం చేశాడు కృష్ణుడు. దానికి దీనికి ఎంత దూరం ఉంది? ఇవేమో ఇక్కడి నుంచి గోవిందా అని పిలిస్తే అక్కడెక్కడో ద్వాపర నగరంలో ఉండేటువంటి కృష్ణుడు తాను అక్కడికి రాకుండా ద్రౌపదిని రక్షించాడు. ఇప్పుడు రాకుండా ద్రౌపదిని రక్షించింది కృష్ణుడా, కృష్ణ నామమా? కృష్ణుడి నామమే అని అంటారు మనకి పెద్దలు. అంతేకాదు, మతాంత భారత యుద్ధం అయిపోయింది, పాండవులు జయించారు, కృష్ణుడు ద్వాపరకు వెళ్ళిపోయాడు, వీళ్ళు చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఒకానొక సమయంలో యాదవులంతా నశించారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి కబురు పెట్టాడు, ఏమయ్యా ద్వాపర ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోబోతుంది, నేను అవతార పరిసమాప్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది కనుక నువ్వు ద్వారకకు వచ్చి ఇక్కడ ఉండేటువంటి కుల స్త్రీలని, ఇక్కడ సంపదలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు హస్తినాపురానికి చేర్చవలసింది అని అర్జునుడిని కబురు పెడితే అర్జునుడు వచ్చాడు. చూస్తే కృష్ణుడు కొంచెం దిగులుగా కనబడుతున్నాడు. ఏమైందయ్యా కృష్ణ? మతం అంతా నువ్వే దగ్గర నుండి నడిపించావు కదా, ధర్మానికి విజయాన్ని కలిగించావు కదా, భారత యుద్ధంలో మా పక్షాన నిలబడ్డావు కదా, యుద్ధం చేయకపోయినా విజయం మాకొచ్చేట్టుగా చేసావు కదా, ఇంకా నువ్వు ఎంత చేసి కూడా నీకేదో కోల్పోయిన వాడిలా దిగులుగా ఉన్నావేంటయ్యా? ఏంటి నీకు మనసులో ఉన్న కష్టం ఏంటి అని అడిగాట అర్జునుడు. అంటే కృష్ణుడు చెప్పాడు, గోవిందేతి యదాక్రందత కృష్ణ మాం దూరవాసిన. గోవింద గోవింద అని యదాక్రందతు ఆక్రందతు, ద్రౌపది నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు, ఆక్రోశించినప్పుడు, గోవింద గోవింద రక్షించమని పిలిచినప్పుడు కృష్ణ కృష్ణ అంటే కృష్ణుడు నల్లనివాడు, కృష్ణ అంటే నల్లనిది ద్రౌపది.
కృష్ణ అంటే స్త్రీలింగం, కృష్ణ అంటే పుల్లింగం. కృష్ణ అంటే పురుషుడు, కృష్ణ అంటే స్త్రీ. ఆమె కూడా నల్లగానే ఉంటుంది, ఈయన కూడా నల్లగానే ఉంటాడు కనుక ఈయనకి కృష్ణ అని పేరు, ఆమెకు కృష్ణ అని పేరు. గోవిందేతి యదాక్రందతి కృష్ణ మాం దూరవాసిన. అక్కడెక్కడో హస్తినాపురంలో ఉండి సభలో ఉండి గోవింద అని పిలిస్తే నేను ఎక్కడో ద్వారకా నగరంలో ఉండి దూరంగా ఉన్నానయ్యా, నేను దగ్గరుండి రక్షించలేకపోయాను ద్రౌపదిని. ఆ దిగులు ఇంకా నా మనస్సులో రుణం ప్రవృద్ధమివ. అప్పు చేసిన వాడు వడ్డీ కట్టక 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 అది మళ్ళీ చక్రవడ్డీ బారు వడ్డీ అయిపోయి అసల్లో కలిసి పెరిగిపోతుంటే వీడి కష్టం ఎలా ఉంటుంది? అలా ఉంటుందయ్యా నాకు. నన్ను ఆనాడు పిలిచినప్పుడు నేను దగ్గర ఉండి రక్షించలేకపోయాను, అదే నాకు ఆ మనసులో ఇంకా దుఃఖం అలా ఉండిపోయిందయ్యా అంట. కృష్ణుడు అంత గొప్పవాడు. మన దగ్గరగా ఉండేది భగవన్నామము. కలియుగంలో భగవంతుడు మన దగ్గరగా ఉండే అవకాశం లేదు కనుక, అవతరించే అవకాశం లేదు కనుక విగ్రహ రూపంలో తానుండి కదలకుండా ఆలయంలోనే ఉండే ఒక స్థితిలో ఉంటాడు కనుక మనం ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన. ఆనాడు కృష్ణుడు వచ్చినట్టుగా, రాముడు వచ్చినట్టుగా అడవుల్లో రుచుల దగ్గరికి, గోకులంలో గొల్లల దగ్గరికి రాముడు కృష్ణుడు వచ్చినట్టుగా భగవంతుడు మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు కనుక ఆయన నామమే మన దగ్గరికి చేరి మనని రక్షిస్తుంది అంటారు. అందుకే కలవు హరినామస్మరణం, అదే మనకి మోక్షాన్ని ఇస్తుంది. మనకి భాగవతంలో చిన్న కథ ఉంది, దాన్ని